రోజు ఇంట్లో వాడుకునేవి మనం ఇక్కడ ఒక బయట కొనుక్కునే రిలయన్స్లోనూ ఈ మార్ట్లోనూ కొనుక్కునేవి ఇక్కడ కొనుక్కుంటున్నాము. అక్కడికంటే మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ మనం కొనుక్కుంటున్నాము. నచ్చింది నలుగురికి చెప్తే మనం బిజినెస్ని డెవలప్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకు ఉన్న టైంలో కొంచెం సీరియల్స్ మానేసేసి ముచ్చట్లు మానేసి దీని గురించి మాట్లాడితే డబ్బులు వస్తాయి అంటే మీరందరూ కూడా అదే రీజన్తో ఇక్కడ కూర్చున్నారని అనుకుంటున్నాను. అక్కడ పిల్లలకి మంచి చెప్తాము, ఇక్కడ మనకు తెలిసిన మంచి నలుగురికి చెప్పడం. సో నాకు ఎక్కువ తేడా ఏం లేదు. నేను దీన్ని ఏదో రోజు చేసే పనిని ట్యూషన్స్ చెప్పే బదులు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. అక్కడ ట్యూషన్స్ చెప్తే అక్కడ కూడా డబ్బులు వస్తాయి. పార్ట్ టైం ఇన్కమ్ అది కూడా చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ నేను ఉంటేనే ట్యూషన్ నడుస్తుంది, నేను లేకపోతే వర్షం పడితే ట్యూషన్ హాలిడే. ఇక్కడ వర్షం పడ్డా పిడుగులు వచ్చినా మీరు అందరూ వచ్చారు కదా. అట్లా ఈ బిజినెస్ లో మనం చేసుకుంటే ఒక సర్టెన్ టైం 1 year కావచ్చు, 2 years కావచ్చు, తర్వాత మనం ఉన్నా లేకపోయినా మన టీం నుండి మనకి బిజినెస్ వస్తుంది. మన టీం మన ద్వారా ఓ నలుగురికి ఇన్కమ్ సోర్స్ చూపించిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను బిజినెస్ చేస్తాను. తొందరగా మీరు లక్ష్య తీసుకొని స్టేజ్లో చాలా మందికి వాయిస్ వినిపించాలి. ఇప్పుడు మేడం శాలరీ ఎంత తెలుసా? తెలియదు కదా? ఎంత తల్లి? నియర్లీ 1 lakh శాలరీ. గట్టిగా చెప్పు. రావాలి అంటే మన దగ్గర ఎంతో స్కిల్స్ టాలెంట్ ఉంటే కానీ రాదు. ఓన్లీ క్వాలిఫికేషన్ ఉంటే రాదు. సార్ లక్ష్యకి తగ్గట్టుగా వాళ్ళు కూడా పెడుతారు. మనం ఊర కూర్చోబెట్టి లక్షిస్తారా? ఏమైనా లక్షిస్తున్నారంటే ఏమో ద్వారా వాళ్ళకి 5 లక్షలు వస్తే కానీ లక్ష్యం. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అమ్మ మన టీచింగ్? 11. ఎన్ని సంవత్సరాలు సార్? 14 సంవత్సరాలు. ఇప్పుడు లక్ష. మన వెస్టీజీ గొప్పతనం ఏంటి అంటే మన స్టూడెంట్ జ్యోతి మేడం MBA చదువుకుంటూ వెస్టీజీ లేకొచ్చింది. జస్ట్ 2 years. ఇక్కడ ఏమో గొప్పతనం తక్కువ కాదు. వెస్టీజీ ఎక్కాలు వచ్చింది. ఇక్కడ 14 సంవత్సరాలు చేస్తే లక్ష. జస్ట్ 2 సంవత్సరాలు చేసిన మన వెస్టీజీ పర్సన్కి 2,35,000. ఇప్పుడు ఏమో 2-3 నెలలు ఇంటి దగ్గర ఉన్న డబ్బు వస్తుంది. ఏమో ఉంటే వస్తుందా? గంట లేట్ అయితేనే గుండె కొట్టుకుంటుంది. ఆడ ప్రిన్సిపాల్ అయినా పై వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇది వ్యత్యాసం వెస్టీజీకి బయట దానికి. చాలా మంది ఈ కంపెనీ లేకొచ్చి వాళ్ళు మార్కెట్ దగ్గర కూర్చో.